ఈరోజు డ్రోన్లో ఏదైతే డంప్ యార్డ్ ఉందో దాన్ని ఇక్కడ శాసనసభ్యులు వారితో నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది, కానీ 85 లక్షల చెత్తను యాక్చువల్గా వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త పన్నేయటమే కాదు, చెత్త పన్నేసింది చెత్తను క్లీన్ చేయడానికి. కానీ ఆ చెత్తని డంప్ యార్డ్స్లో 85 లక్షలు ఇచ్చింది. అయితే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ నన్ను క్వశ్చన్ వేశాడు, ఎన్ని లక్షల చెత్త ఉంది? 85 లక్షలు ఉందంటే అక్కడికక్కడ ఆదేశించారు 2025 అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని. దానికి తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం. ఆ కంపెనీ 2 లక్షలుగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. నిన్న సాయంకాలానికి 85 లక్షల్లో 79 లక్షలు పూర్తి చేశారు. 79 లక్షల చెత్తన లెగసీని క్లియర్ చేశారు. ఇంకా కేవలం 6 లక్షలే ఉంది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం. అయితే రోజుకి 55,000 టన్నులు చేస్తున్నారు. గత 2 నెలల్లో వర్షాలు ఉండటం వల్ల కొంత అంతరాయం జరిగింది. ఇలాంటి వరకు అయిపోయింది. అది రోజుకి ఇప్పుడు 55,000 టన్నులు ఎక్కువ చేస్తారు. బహుశా ఇంకొక 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అయితే గ్రౌండ్ లెవెల్కి తీసుకుంటే 85 లక్షలు ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాము, గ్రౌండ్ లెవెల్కి 85 లక్షలు. కొన్ని దగ్గర గ్రౌండ్ లెవెల్ కంటే కింద 2 అడుగులు 3 అడుగులు అడుగుంది. ఇక్కడైతే దాదాపు 5 అడుగుల పైన ఉంది అంటున్నారు. సో ఇదంతా కూడా యాక్చువల్గా మరొక 2 నెలలు టైం ఇచ్చాం. ఆ 2 నెలల్లో పూర్తవుతుంది. ఏదేమైనప్పటికీ 85 లక్షల టన్నుల చెత్త ఏదైతే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం మిల్చిపోయిందో గ్రౌండ్ లెవెల్లో, ఆ మొత్తాన్ని రేపు అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేస్తున్నారు. లోపల ఈరోజు దోన్లో అయితే ఆల్మోస్ట్ 50,000 టన్నులు ఇక్కడ మిగిలిపోయింది. గత ప్రభుత్వం దోన్లో 50,000 టన్నుల చెత్తను వదిలేసిపోయింది. దాంట్లో నిన్నటికి 36,000 టన్నులు కంప్లీట్ చేసేసారు. రోజు 1,600 చేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మిగిలింది మరొక 1 వీక్లో కంప్లీట్ చేస్తా అన్నారు. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. అయితే ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ డెవలప్డ్ కంట్రీస్ ఏది తీసుకున్నా, నువ్వు చైనా తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, రష్యా తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, వాళ్ళందరూ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. 2014-19లోనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ 10 శాంక్షన్ చేశారు. ప్రతి జిల్లాకి ఒకటి శాంక్షన్ చేశారు. ఆ రోజు ప్రతి జిల్లాకి ఒకటి శాంక్షన్ చేశారు. అయితే అందులో 2 మాత్రమే పూర్తయినాయి, విశాఖపట్నం, గుంటూరు. అంటే 2019 ప్రభుత్వం మారేటప్పటికి 2 అడ్వాన్స్లో ఉండటం వల్ల అవి కంప్లీట్ అయినాయి. మిగతా 8ని గత ప్రభుత్వం ఆపేస్తుంది. అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు ఈరోజు నువ్వు గుంటూరు తీసుకున్నా, విజయవాడ తీసుకున్నా, సరౌండింగ్ ఏరియాస్ తీసుకుంటే అక్కడ అసలు ఈ యొక్క చెత్త ఉండే డంప్ యార్డ్స్ లేవు. ఏ రోజుకి ఆ రోజు తీసుకుపోయి ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు. అక్కడ బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం సరౌండింగ్స్ మున్సిపాలిటీస్ తీసుకుంటే అక్కడ కూడా డంప్ యార్డ్స్ లేవు. ఏ రోజుకి ఆ రోజు వచ్చింది తీసుకుపోయి దాంట్లో వేస్తున్నారు, బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. కానీ గత ప్రభుత్వానికి ఇటువంటి అవగాహన లేక ఏదైతే 10 శాంక్షన్ చేస్తే 8 క్లోజ్ చేసేసింది, స్టార్ట్ చేయలేదు అసలు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 1, 2 కాకుండా మరొక 6కి యాక్చువల్గా శాంక్షన్ ఇచ్చాం. వాటిలో 4 అయితే టెండర్ అయిపోయినాయి, వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక్కడైతే కర్నూలులో యాక్చువల్గా కర్నూలు, కడప 2 ఇచ్చాం. కర్నూలు చుట్టుపక్కల ఉండే 100 కిలోమీటర్లో ఉండే మున్సిపాలిటీస్లో ఉండే చెత్త అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చింది ఆ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పంపించే విధంగా చేసాం. అందువల్ల అయితే ఈ ప్లాంట్ రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఈచ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ 350 నుంచి 450 కోట్లు అవుతుందండి. కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలా అంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఇక్కడ జోన్ తీసుకుంటే చెత్త నిలవకుండా ఉండటానికి ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి బయటకు పంపించే విధంగా ప్లాన్ చేసాం. అందువల్ల రేపు అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఇక్కడ వచ్చే చెత్త కూడా మళ్ళీ డంప్ యార్డ్ ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి పంపిస్తారు. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఈరోజు మున్సిపల్ శాఖ కొద్దిగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా
2019 ఫిబ్రవరి నేను మంత్రినప్పుడు ఇదే శాఖకి 5,350 కోట్లు తెచ్చి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని తీసుకొస్తే 6 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చారు, మ్యాచింగ్ ఇవ్వక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నిజంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చినది. మళ్ళీ 2022